అల్హమ్దుల్లా పవిత్రమైనటువంటి జుమ్మా ఈరోజు. అందులో మొహరం నెల జుమ్మా అంటే ఘనమైనది, పవిత్రమైనది. అల్లాకి అంటే ఆ దైవానికి మనం ఇంకా దగ్గర బంధం ఏర్పరచుకునేటటువంటి దువాల రూపంలో కానీ, ఆరాధన రూపంలో కానీ, మనసుతోని కానీ అల్లాహకి దగ్గర అయ్యేటటువంటి గొప్ప రోజు శుక్రవారం రోజు. దీన్ని ఎవరైతే తెలుసుకొని పాటిస్తారో వారు ధన్యులు. ఎవరైతే మరి తెలుసుకోకుండా లేదా తెలుసుకొని కూడా అశ్రద్ధలో మునిగి ఉంటారో వారు దురదృష్టవంతులు, చాలా దురదృష్టవంతులు. అనేకసార్లు మనం జుమ్మా గొప్పతనం తెలుసుకున్నాం, వివరించాం. భూమి ఆకాశాల యజమాని ఏం కోరుకుంటున్నాడు అర్థమవుతుందా? ఇది ఒక పెద్ద మిషన్, అల్లా యొక్క విజన్, దైవ విజన్ ఇది మనకి అర్థం కాకపోతే ఇక ఏమీ అర్థం కానట్టే. ఎవరి కోసం మనం పనిచేయాలి చెప్పండి ఒకసారి. మన కోసం పనిచేయాలా? ఫ్యామిలీ కోసం పనిచేయాలా? సంపద కోసం పనిచేయాలా? పిల్లల కోసం పనిచేయాలా? సమాజంలో గౌరవం కోసం పనిచేయాలా? ఎవరి కోసం పనిచేయాలి మనం? అమీన్ గారు, ఎవరి కోసం పనిచేయాలి మనం? మన కోసం పనిచేయాలా? పిల్లల కోసమా? భార్య కోసమా? సంపద కోసమా? గౌరవం కోసమా? దేనికోసం పనిచేయాలి? ఎవరి కోసం పనిచేయాలి? ఇది తెలియకపోతే మన జీవితం అంతా కూడా అయోమయం అయిపోతుంది. పొట్ట కోసం పనిచేయాలా? అమీన్ గారు చెప్తున్నారు పొట్ట కోసం పనిచేయాలి. ఇంకా చెప్పండి ఒకసారి ఎవరైనా. ఈ జీవితం ప్రసాదించిన వాడి కోసం పనిచేయాలి, అల్లా కోసం పనిచేయాలి. జమాతుల కోసం పనిచేయకూడదు. అర్థమవుతుందా? జమాతుల్లో కలిసి ఉండొచ్చు, జమాతులో కలిసి ఉన్నా అల్లా కోసమే పనిచేయాలి. అర్థమవుతుందా? మన కోసం కాదు పనిచేసేది. నా కోసం నేను పని చేసుకుంటున్నా, నా పొట్ట కోసం చేసుకుంటున్నా, ఇది ఒక భాగమే దాంట్లో. అర్థమవుతుందా? ఎలా అంటారా? అల్లా అంటున్నాడు, భూమి ఆకాశాల యజమాని, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు, విశ్వాసులు కానీ, కనీసం కామన్ సెన్స్తో ఆలోచించేవారు కానీ, వీళ్ళందరికీ తెలియజెప్పే మాట ఏంటంటే, జ్ఞానం ఉన్న ప్రతి మనిషికి తెలియజెప్పే మాట ఏంటంటే, ఈ భూలోక జీవితం ప్రసాదించింది భూమి ఆకాశాల యజమాని, దైవం అల్లా సుబ్హానహు వ తఆలా. అవునా కదా? నువ్వెవరో తెలియదు, నేనెవరో తెలియదు, యాడ నుంచి వచ్చామో తెలియదు, యాడ పుట్టాలో తెలియదు. ఇవన్నీ కూడా డిసైడ్ చేసి పంపించాడు. ఖురాన్లోనే కదా, అన్ని గ్రంథాల్లో ఒక మాట చెప్పాడు, స్వర్గానికి బదులుగా మీ ధన మాన ప్రాణాలని స్వర్గానికి బదులుగా అల్లా కొనేశాడు. మీకు స్వర్గం కావాలంటే మీ ప్రాణం మీది కాదు. అర్థమవుతుందా? ఆ ప్రాణ త్యాగానికైనా ధర్మం కోసం, ధర్మ ప్రచారం కోసం, అర్థమవుతుందా, దేవుడెవరో తెలియజెప్పడం కోసం మనుషులందరినీ కలిపి ఉంచేలాగా విడగొట్టకూడదండి. విడగొట్టిన వాళ్ళు శాపానికి గురయ్యారు. గుర్తుపెట్టుకోండి. జమాతుల పేరుతో కానీ, మసీదుల పేరుతో కానీ, ఇంకేదైనా వర్గాల పేరుతో కానీ వాళ్ళు మనుషుల మధ్య భేదాభిప్రాయాలు నాటుతున్నారు అంటే వాళ్ళు అల్లాచే శపించబడ్డారు. వాళ్ళు ఏడున్నా సరే, వాళ్ళు ఏడున్నా, మన ఒక ముస్లింకి సంబంధించిన విషయమే కాదు ఇది. ముస్లింలైనా ఎవరైనా సరే భేదాభిప్రాయాలు, జనాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు అంటే వారు శపించబడ్డారు. ఆ శాపానికి మనం దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? జ్ఞానంతో పనిచేయాలి, అల్లాకి భయపడి పనిచేయాలి. స్వర్గ నరకాలకి
మనం స్వర్గం కావాలి, నరకానికి దూరంగా ఉంచాలా అని ఎప్పుడు కూడా దువా చేసుకోవాలి. ఆదం అలైహిస్సలాం గారు స్వర్గం నుంచి దింపివేయబడ్డప్పుడు కానీ, స్వర్గంలో పొరపాటున ఆ పండు తిన్నప్పుడు కానీ ఎంత పశ్చాత్తాపడ్డారంటే, ఎంత ఏడ్చారంటే, ఆ తౌబా ఆయన యొక్క దువా మనకి బహుమానంగా ఇవ్వటం. ఆయనలాగా దువా చేయండి అని చెప్పి రబ్బనా ఆతినా ఫిద్ దునియా మనం దువా చేస్తాం కదా, అర్థమవుతుందా? రబ్బనా జలంనా అన్ఫుసినా. అట్లా ఎప్పుడు కూడా మనిషి విశ్వాసం మెరుగుపరుచుకోవాలి, షార్ప్గా ఉండాలి. అల్లాహ్ యొక్క విజన్ ఏంటి, అల్లాహ్ యొక్క మిషన్, దైవం యొక్క మిషన్ ఏంటి అంటే 1,24,000 మంది పైగా ప్రవక్తలని ఓన్లీ లా ఇలాహా ఇల్లల్లాహ్ మీదే పంపించాడు. లా ఇలాహా ఇల్లల్లా చెప్పడం కోసం పంపించాడు. అర్థమవుతుంది? లా ఇలాహా ఇల్లల్లా ఒక స్వర్గం కాటాలో ఒకవైపు పెట్టి ఇటువైపు భూమి ఆకాశాలను పెట్టినా లా ఇలాహా ఇల్లల్లానే బరువు ఉంటుందంట, భూమి ఆకాశాలు తేలిపోతాయట. మరి మనం దేనికోసం పనిచేయాలి? దేనికోసం పనిచేయాలి? 1,24,000 మంది పైగా ప్రవక్తలు కానీ, ప్రవక్తల యొక్క సహబాలు కానీ, వాళ్ళ శిష్యులు కానీ, వారందరూ పనిచేసింది ఒకే ఒక్క లా ఇలాహా ఇల్లల్లా మీద. అలా కాకుండా మీరు వేరు మేము వేరు, మీరు ఇలాగా విభేదాలు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి కలిసి రాదు. అల్లాహ్ యొక్క శిక్ష ఉంది, ఖురాన్ ఆయత్ ఉంది. భూలోకంలో అవమానం పాలవుతారు, భూలోకంలో శిక్ష ఉంది. వాళ్ళకి కంఠపాశాలు ఉన్నాయి, తర్వాత మెళ్ళలో గొలుసులేసి భేదాభిప్రాయాలు సృష్టించినందుకు నరకం వైపు తీసుకుపోతాను, నా దూతలు ఏడ్చుకొస్తారు వాళ్ళని అని చెప్పి కూడా ఖురాన్ ఆయత్ ఉంది. మనం ఖురాన్ చదవంగా, మనం ఖురాన్ చదవకపోతే ఈ విషయాలు ఎట్ట అర్థమవుతాయి? ఈ విషయాలు ఎట్ట అర్థమవుతాయి? అర్థమవుతుందా? మానవులు అందరూ ఖురాన్ చెప్పేది ఏంటి? ముందు ఆజ్ఞ ఏంటి? ఒకే మిషన్పై, ఒకే విజన్పై 1,24,000 మంది పైగా ప్రవక్తలు వచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అందులో భాగమే. ఆ విషయం చెప్పడానికి, ప్రపంచానికి లా ఇలాహా ఇల్లల్లాహ్ అల్లాహ్ యొక్క గొప్పతనం, దైవం యొక్క గొప్పతనం చెప్పడానికి, మానవ జీవితం పరీక్ష, మంచి పనులు చేయండి, అల్లాహ్ని నమ్మిన తర్వాత మంచి పనులు చేయండి, అందరూ కలిసి ఉండండి అని చెప్పడం కోసమే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కూడా అల్లాహ్ పంపించాడు. అంతేనా? అంతేనా? ఇంకేమైనా స్పెషల్ ఉందా? ఎవరికి వాళ్ళు మాది స్పెషల్ అని ప్రతి జాతి, ప్రతి ప్రవక్త యొక్క జాతి వేరైపోయి ప్రవక్తలనే దేవుళ్ళుగా చేసుకునే జాతులు ఉన్నాయి. వారు శపించబడ్డారు, వారు కూడా శపించబడ్డారు. ఇక్కడ విషయం ఏంటంటే, జాగ్రత్తగా మనం గమనిస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్ కానీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానీ ఎంత తప్పించారు. మానవులందరూ పరస్పరం అన్నలదమ్ములు, ఒకే తల్లి ఒకే తండ్రి ఆదం అవ్వ యొక్క జంట సంతానం. ఇక్కడ మనం వాళ్ళతో మనకేంటి పని, వీళ్ళతో మనకేంటి పని, వాళ్ళ గ్రంథంతో మనకేంటి పని, వీళ్ళ గ్రంథంతో మనకేంటి పని, ఓన్లీ మనం ఖురాన్ చెప్పుకుంటూ పోదాం, ఖురాన్ చదువుకుంటూ పోదాం, అల్లా అని చెప్పుకుంటూ పోదాం, అందరూ ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా అల్లా అని చెప్పుకుంటూ పోదాం. అదే ఓన్లీ ఖురాన్ ద్వారానే జనాలకి మనం సందేశం అందిద్దామని ఎవరైతే ఆ మాట అంటారో, ఆ ఆలోచన ఉంటుందో వాళ్ళకి ఖురాన్ బొత్తిగా అర్థం కాలేదు. వాళ్ళకి ఖురాన్ బొత్తిగా అర్థం కాలేదు. అమాయకంగా నాది నాకు చాలు, నాది నేను ఆచరించుకుంటాను అనేటటువంటి అమాయకు ముస్లింలు అమాయకున్నది. ఎందుకు అంటున్నానంటే దీనిలో ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు ఉన్నాయా లేవా? ఆజ్ఞలు పాటిస్తేనే ముస్లిమా, లేకుంటే ఎవరిది వాళ్ళదే, వాళ్ళదే, మందేలే, మనం ఆచరించుకుంటూ పోదాం, వాళ్ళతో మనకి పని లేదు, ఏమొద్దు, ఇలా చేసుకుంటూ పోదాం అని అంటే, స్వర్గానికి బదులుగా ఏం కొన్నాడు? నీకు స్వర్గం కావాలంటే ఏం కొన్నాడు? మీ ధనం, మీ ప్రాణం. అదే ధన మాన ప్రాణాలని అల్లా స్వర్గానికి బదులుగా మీ ప్రాణాలని, మన ప్రాణాలను కొనేశాడంట అల్లా తల. ప్రాణం ఉన్నంత వరకు ఇందులో రకాలు ఉన్నారు. ఇప్పుడు అందరూ పనిచేయాల్సిన అవసరం లేదు, అర్థమవుతుంది? అందరూ దావా పని చేయాలి, అందరూ వెళ్ళి చెప్పాలి అంటే అందరి వల్ల కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు. ఎవరికైతే చెప్పే టాలెంట్ ఇచ్చాడో, చెప్పే నైపుణ్యం ఇచ్చాడో వాళ్ళు చెప్పాలి. చెప్పే వాళ్ళకి మిగతా వాళ్ళు సహకరించాలి. అర్థమవుతుందా? నీ వల్ల ఏ పని అవుతుందో, ఒక ఫంక్షన్ అయిందనుకోండి, లేదా ఒక పెళ్ళి అయింది, ఎవరి వల్ల ఏదైతుందో అది అందరూ చేస్తేనే ఆ ఫంక్షన్ అయినా, ఆ పెళ్ళైనా, ఆ కార్యం విజయవంతం అవుతుంది. అవునా కదా? అలా కాకుండా ఒక్కడే చేయాలి అన్ని పనులంటే ఏ కార్యమైనా చేలేస్తామా? ఇల్లు కట్టలేము, పెళ్ళి చేయలేము, ఏది చేయలేము. చేయలేస్తామా? ఒక్కడే అన్ని పనులు చేయాలంటే చెప్పండి. కాబట్టి ఇక్కడ ఇది అల్లా కార్యం,
అల్లా యొక్క ఆజ్ఞలు ఏంటి ఖురాన్లో అంటే పూర్వ గ్రంథాలని ధృవీకరించడానికే ఖురాన్ వచ్చింది. అయ్యా మీరు మీ గ్రంథంతో మురిసిపోండి, మీకు ఒక గొప్ప గ్రంథం ఇచ్చాను, ఇక అన్నీ తప్పనండి, ఇది ఒకటే రైట్ అనండి అని ఎక్కడన్నా అల్లా తఆలా ఖురాన్లో చెప్పాడా? లేదా వాళ్ళు జోలి జోక్యం వద్దు, వాళ్ళని అంటించుకోవద్దు, వాళ్ళు జోలి పోవద్దు, దీన్ని మీరు ఆచరించితే దీన్ని పాటించితే మీరు 5 సార్లు నమాజ్ చేస్తే ఓన్లీ ఖురాన్ ఒక్కటే గ్రంథం అని నమ్మితే మీకు స్వర్గం ఇస్తాను అని చెప్పి అల్లా తఆలా ఎక్కడన్నా ఖురాన్లో ఆ మాట చెప్పాడా? అర్థమవుతుందా? ముస్లిం అవ్వాలంటే 5 ఆజ్ఞలు ఉన్నాయి. సాయిబులు పేరు పెట్టుకున్నంత మాత్రాన, సాయిబ్ అయినంత మాత్రాన ముస్లిం కాదు. ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుంది? నేను నమాజ్కి వస్తాను, పోయి షిర్కు చేస్తానంటే నువ్వు నామకే ముస్లిం, పేరుకే సాయిబువే, నువ్వు నిజమైన విశ్వాసివి కాలేదు, నీకు మెహనత్ రాలేదు, నీకు ఆలోచించట్లేదు, అల్లాతో పాటు అన్నీ సమానంగా పెట్టేస్తున్నావు. అర్థమవుతుందా? అలా చేస్తే నువ్వు ముష్రిక్ అవుతావు. ముష్రిక్ అంటే ఏంటి? అల్లాతో పాటు దేనినైనా దైవత్వం ఉందని భావించి ఆడిగిపోతే కలిసి వస్తుంది, ఉపలం పెడితే కలిసి వస్తుంది, ఎల్లం పెడితే, ఇవన్నీ కూడా మేము ఎవరిని కించపరచట్లేదు. అర్థమవుతుందా? ఒక సాయిబు పేరు పెట్టుకొని ముస్లిం అని చెప్పుకుంటూ ఇక్కడ జుమ్మా నమాజ్కి వస్తావు, ఇక్కడ పండగ నమాజ్కి వస్తావు, ఇక్కడ అన్నీ చేస్తావు, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అల్లాతో పాటు అన్నీ సమానంగా నిలబెట్టి, అంటే ఆ ఒకే ఒక్క దైవంతో పాటు అన్నిటికీ దైవత్వం ఉంది, అది పెట్టకపోతే కలిసి రాదు, ఇది చేయకపోతే కలిసి రాదు, అది చేయకపోతే కీడు, ఇది చేయకపోతే కీడు అని అంటున్నావంటే నీ జ్ఞానాన్ని నీవు అల్లా విషయంలో, దైవ విషయంలో, నిన్ను పుట్టించినోడి విషయంలో, మనుషులందరినీ పుట్టించినోడి విషయంలో, ఈ భూమి ఆకాశాలని సృష్టించి నడిపించేవాడి విషయంలో, ఆయన శక్తి విషయంలో నీకేమీ అర్థం కాలేదని అర్థమైంది. అలాంటి వాళ్ళని ఏమంటారంటే ముష్రికులు అంటారు. ముష్రిక్ అంటే తిట్టు కాదండోయ్, కలగా పొలగం చేసేవాళ్ళు, వాళ్ళకి ఇంకా అర్థం కాదు, వాళ్ళ జ్ఞానం కొద్దిగా ఆలోచించాలి, మొగ్గలా ముడుచుకుపోయినటువంటి జ్ఞానం పువ్వులా వికసింపజేసుకోవాలి. వాళ్ళకి ఎవరికి వాళ్ళే ఎలాంటి ప్రసంగాలు విన్నప్పుడో, జుమ్మా ఖుత్బాలు విన్నప్పుడో, ఇస్తమాల్లో ప్రసంగాలు విన్నప్పుడో, జమాతులు వచ్చినప్పుడో, అర్థమవుతుందా? ఫస్ట్ అర్థం కావాల్సిన విషయం ఆయనతో సరిసమ లా ఇలాహ ఇల్లల్లా, అల్లా అంటే లేడు, ఇలా అంటే ఆరాధ్యుడు ఇల్లల్లా, అల్లా తప్ప అంటే అర్థం సృష్టికర్త అయిన దైవం తప్ప ఆరాధనకి అర్హులు ఇంకొకరు లేరనే విషయం ఎన్ని జుమ్మాలకు వస్తే నీకు అర్థమైద్ది? ఎన్ని పండగ నమాజులు చేస్తే నీకు అర్థమైద్ది? ఎన్ని ప్రసంగాలు వింటే, ఎన్ని ఇస్తమాలకు వెళ్తే నీకు అర్థమవుతుంది? అర్థం అయి కూడా నువ్వు మైండ్లో అల్లాతో పాటు ఇంకా వేరే వాళ్ళని సహవర్తులుగా చేస్తున్నావంటే దాన్ని షిర్క్ అంటారు. అలా షిర్క్ చేస్తూ మళ్ళీ నమాజులు చేసే వాళ్ళని ముష్రికులు అంటారు. నమాజులు చేయకున్నా అల్లాని నమ్మి ఇంటికాడుండి సాయిబుల పేరు పెట్టుకొని మళ్ళీ అన్నీ కలగాపులకం చేసే వాళ్ళని కూడా ముష్రికులు అంటారు. మనకి ఈరోజు విషయం తెలియాలి. అర్థమవుతుందా? ముస్లిం అంటే సాయిబు కాదు, సాయిబు పేరు పెట్టుకున్నంత మాత్రాన సాయిబు కాదు, విశ్వాసి. అతను ఎంతోమంది అలా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని జాతుల వారు నమాజ్ చేస్తున్నారు. హిందూ జాతి వారు చాలామంది నమాజ్ చేస్తున్నారు, క్రైస్తవ జాతి వారు చాలామంది నమాజ్ చేస్తున్నారు, ముస్లిం జాతి సాయిబులు పేరు పెట్టుకున్న వాళ్ళు విశ్వాసులు చాలామంది నమాజ్ చేస్తున్నారు, విదేశీయులు చేస్తున్నారు, అందరూ నమాజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మి ఆయనకి సహవర్తులుగా ఎవరిని చేయకుండా నా ప్రాణం ఆయన చేతిలోనే ఉంది, నా సర్వం ఆయనకే అర్పితం, ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయన ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తున్నాను అని ఎవరైతే మనసా వాచ కర్మన తెలుసుకొని పాటిస్తారో వారిని విశ్వాసులు అంటారు. వారు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఇండియాలో ఉన్నా, వాళ్ళు హిందూ జాతిలో ఉన్నా, వాళ్ళు ముస్లిం జాతిలో ఉన్న, సాయిబుల్ జాతిలో ఉన్నా, వాళ్ళు క్రైస్తవ జాతిలో ఉన్నా, వాళ్ళు ఇండియాలో ఉన్నా, వాళ్ళు 250 దేశాల పైన ఏడున్నా, వాళ్ళని అందరినీ కలిపి విశ్వాసులు అంటారు. తెలుగులో ఏమంటారు? తెలుగులో విశ్వాసులు అంటారు. విశ్వాసులు అంటే దాన్ని అరబీలో చెప్తే ముస్లిం. ముస్లిం అనగానే అది ఇగ్గో సాయిబుల మతం అని చెప్పి ఉలిక్కిపడమాకండి. అందరు ఉంటారు దీంట్లో, మా సాయిబుల వరకు మేము చెప్పుకుంటాం అని అనేది కరెక్ట్ కాదు. అసలు అది లేదు, దీంట్లో ఖురాన్లో లేదు. మానవులందరికీ మార్గదర్శకం. ఈ విషయాలన్నీ ప్రతి ముస్లిం కానీ, ప్రతి జమాత్ కానీ, జమాత్ ఉలమాలు కానీ మనుషులందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో, ఆయన శిష్యుల కాలంలో, ఖలీఫాల కాలంలో ఎంత విస్తృతమైనటువంటి సభలు నడిచాయో జనాలకి, ప్రజలకు అర్థం కావాలి, వారి దైవం వారికి అర్థం కావాలి. ఆ దైవాన్ని అరబీలో చెప్తే అల్లా అంటారు
అనేటటువంటి తపన వారిలో ఎంత ఉందో మనలో అందులో 5% కూడా లేదు, 5% కూడా లేదు. ఇక ఇప్పుడు విశ్వాసి యొక్క విధులెన్ని? విశ్వాసి అంటే అర్థమైంది కదా, ముస్లిం అంటే విశ్వాసి. విశ్వాసి అంటే భూమి ఆకాశాలను సృష్టించిన దైవం ఒకే ఒక్కడు, నేను ఆయన్నే దేవుడు అంటాను, ఆయనకే దైవశక్తి ఉంది, ఇంకెవ్వరికి దైవశక్తి లేదు, ఏ శక్తి లేదు, ఒక శైతాన్ తప్ప. శైతాన్ ఏంటి అంటే అల్లా ఆ దైవం పరీక్షా నిమిత్తం సృష్టించిన చెడు శక్తి, మాయాశక్తి. అర్థమవుతుందా? ఇది అల్లాకి మించి లేదు, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైతే పరీక్షాకాలం స్టార్ట్ అవుతుందో ఆ శైతాను అల్లా ఆజ్ఞ మేరకే వాళ్ళకి బాధిస్తుంది, వాళ్ళకి కష్టాలు పెడుతుంది. అర్థమవుతుందా విషయం? అర్థమైందా? అల్లా సృష్టించాడు, దైవం సృష్టించిందే ఈ చెడు శక్తి కూడా, ఈ శైతాన్ కూడా, ఈ సాతాన్ కూడా, ఈ మాయ, ఈ శని కూడా. అల్లాకి మించి ఏమి లేదు. అర్థమవుతుంది? అల్లాకి మించి ఉంది చెడు శక్తి అనుకుంటే మీ కర్మ ఇక ఏం అర్థం కాలేదు అన్నట్టుగా. ఎవరైతే వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ బలాన్ని అల్లా పరీక్షించాలనుకుంటాడో, ఆ దైవం పరీక్షించాలనుకుంటాడో వాళ్ళ మీదకి ఈ శైతాను ప్రభావం వస్తుంది. ఉదాహరణకి అయ్యూబ్ అలైహిస్సలాం మనం స్టోరీ తెలుసుకుంటే ఈజీగా ఉదాహరణ ద్వారా అర్థమవుతుంది. ఎందుకు ఈ శైతాన్ని మన మీద మరి పరీక్ష కోసం వదులుతున్నాడు అల్లా తఆలా, ఆ దైవం ఎందుకు వదులుతున్నాడు ఇది కూడా తెలియాలా వద్దా? ఈ భూమి ఆకాశాల మధ్య ఈ లోకం ఒక అద్భుతం కాదా? ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ మాట. ఈ లోకం అద్భుతం. ఈ లోకంలో నువ్వు కానీ, నేను కానీ, ఈ శైతాను కానీ, ఇంకెవరైనా కానీ చిన్న ఇసుక రేణువుని కూడా సృష్టించలేదు. ఇక్కడ క్లియర్ కావాలి. ఇసుక రేణువుని కాదు, గడ్డి పూసని కూడా ఎవరు సృష్టించలే, ఆయనే పైవాడు, ఒకే ఒక్కడు సృష్టించాడు. మరి దీనిపై పెత్తనం అధికారం ఎవరికి ఉండాలి? దీనిపై పెత్తనం అధికారం కూడా ఆయనదే. నీది లేదు, నాది లేదు, నామకార్థమే. నా దగ్గర డబ్బులుంటే అబ్బో నేను పెద్ద మొనగానని వెర్రవీగేటటువంటి ఒత్తొత్త మనసు అది, ఒత్తొత్త శక్తి అది. అప్పటికప్పుడు అటాక్ వచ్చిందంటే పోయిందంటే మాటిపాటికి తీసుకుపోయి మట్టిలో కలుపుతారు. ఎంత పెద్ద మొనగాడిని అన్నా కానీ, ఆ రాజు అయినా ఎవరైనా, మంత్రి అయినా, రాజు అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా నేను మొనగాడిని ఎంతవరకు నీ కంటోలో ప్రాణం ఉన్నంత వరకే నువ్వు మొనగాడి. ఆ ప్రాణం పోయిందంటే తీసుకుపోయి దాంట్లో కలిపేస్తారు. దీనిపై అధికారం, పెత్తనం ఆయనకే ఉంది. ఇంత పెద్ద అద్భుతమైనటువంటి లోకం, అర్థమవుతుందా, ఓన్లీ నీ కోసమే పనిచేస్తుంది, మానవుడి కోసమే పనిచేస్తుంది, మానవుడికి వశమై ఉంది. అర్థమవుతుందా విషయం? సారే ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, స్టాఫ్. సారి చెప్పినటువంటి ఆజ్ఞాపాలన ఏదైతే టైం టేబుల్ కానీ సిలబస్ అదంతా కూడా ఫాలో కాకుండా సార్ స్కూల్లో పోయి టీచరు, కొత్తగా జాయిన్ అయిన టీచరు, నా ఇష్టం నేను ఎలానే పాఠాలు చెప్తా, నా ఇష్టం నా ఈ టయానికే వస్తా, నా ఇష్టం నేను ఎట్లే చేస్తా అని అంటే సార్ ఊకుంటారా? ఈ సృష్టి నీ ఆజ్ఞాపాలన చేయట్లా, దైవ ఆజ్ఞాపాలన చేస్తుంది. ఆయన అన్నాడు మానవుడికి ఇదంతా కూడా మానవుడికి వశం చేశాడు, మానవుడికి ఇది దాసోహం అయ్యింది. మీరు అడిగితే దాసోహం అయిందా? నేను అడిగితే దాసోహం అయిందా? అర్థమవుతుందా విషయం? మీరు అడిగితే కాదు, నేను అడిగితే కాదు, ఇది ఆ దైవం యొక్క ఆజ్ఞ. మరి ఇంత నీకు వశమైన తర్వాత నువ్వెవరి వశం కావాలి చెప్పు ఒకసారి. గాలి పీలుస్తున్నావా లేదా? నీళ్లు తాగుతున్నావా లేదా? గాలి పీల్చకుండా, నీళ్లు తాగకుండా నువ్వు జీవించి చూపించలేస్తావా? చెప్పండి. ఆ ముక్కు ద్వారా పీల్చిన గాలి ఒక 10 నిమిషాలు బయటికి రాకుండా లోపలే ఆగింది, ఇంకా బయటికి రావట్లేదు, మళ్ళీ బయటగాల్లో పీల్చుకోవట్లేదు, గాలి లోపలికి పోవట్లా, బయటికి పోవట్లేదు అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఎమ్మటే గుండె ఇట్లా మొత్తం చెత్తరా చేరా, అమ్మో స్ట్రోక్ వచ్చిందో ఏమోనని. తాగిన మంచినీళ్ళు లోపలికి పోయినాయి, బయటికి రావట్లా, ప్యాస్ రూపేనా. మనిషి తన స్థితిగతులు, తన శక్తి ఒక్క క్షణం ఆలోచించినా కానీ దైవం యొక్క గొప్పతనం అర్థమైంది. కానీ ఆలోచించే స్థితిలో లేడు. మీరు వేరు, మేము వేరు, ఏ కాడికి ఇంకా వేరు చేసే వారంలో ఆరితేరిపోయి ఉంటే ఎలాగా? కలిపే విషయం ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వారితో అల్లా ఉన్నాడు. సమాజానికి మంచి
సందేశాన్ని ఇవ్వాలి, సమాజానికి మంచి మార్గదర్శకత్వం ఇవ్వాలి. ప్రవక్తలందరూ ఆ పని చేశారు. అర్థమవుతుందా? అందరూ అన్నదమ్ములమే, అందరి ఒంట్లో ఉంది రక్తమే. తాగిన మంచినీళ్ళు బయటికి రాలే. ఏంటి అర్థమవుతుందా? కొంచెం ముందు రండి. తాగిన మంచినీళ్ళు మంచిగా రాలే, ప్యాస్ బంద్ అయింది. మంచినీళ్ళు బయటికి రాలే, ప్యాస్ బంద్ అయింది. 2 గంటలైంది, 3 గంటలైంది, పూట అయింది, సగం రోజు అయిపోయింది, ప్యాస్ నడవట్లా. ఏం చేస్తారా మనిషిని? చెప్పండి, చెప్పరు. ఏం చేస్తారా మనిషిని? ఎమ్మటే హాస్పిటల్కి, చలో ఉరుకో పరుకో, బామ్మో. నువ్వు ఏంటయ్యా? నువ్వు పెద్ద ప్రెసిడెంట్వా, మంత్రివా, కలెక్టర్వా, నువ్వు సీఎమ్మా, నువ్వు ప్రధానమంత్రి తర్వాత వచ్చే ప్యాస్ లోపలికి తాగిని, లోపలే ఆగిని, బయట ప్యాస్ నడవట్లేదు, ఎత్తుకొని పోవాలి ఎమ్మటే హాస్పిటల్కి. లోపలికి పంపించేది ఆయనే, బయటికి తీసుకొచ్చేది ఆయనే. గాలైనా, నీళ్ళైనా, ఆహారమైనా అది రాకపోతే నువ్వు ఎక్కడ బలవంతుడివి? నువ్వు మనుషుల్లో. అర్థమవుతుందా? మహా అద్భుతమైనటువంటి కార్యం ఇది, దైవ కార్యం. నువ్వు తిన్న ఆహారం, అర్థమవుతుందా? అన్నం తింటున్నావు, తిన్న ఆహారం జీర్ణమయ్యి, సైన్స్ చదవండి మీరు, తిన్న ఆహారం జీర్ణమయ్యి శక్తిగా మారి, నీ కన్నుకి ఎంత శక్తి కావాలి అక్కడి నుంచి వెళ్తుంది, నీ చెవుకి ఎంత శక్తి కావాలి అక్కడి నుంచి వెళ్తుంది, నీ నాలుగుకి ఎంత శక్తి కావాలి అక్కడి నుంచి వెళ్తుంది, నీ కాళ్ళకి ఎంత శక్తి కావాలి అక్కడి నుంచి వెళ్తుంది, నీ చేతులకి ఎంత శక్తి కావాలి అక్కడి నుంచి వెళ్తుంది, నీ బ్రెయిన్కి ఎంత శక్తి కావాలి, నీ గుండెకి ఎంత శక్తి కావాలి అక్కడి నుంచి వెళ్తుంది. నువ్వు తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే మహాశక్తిమంతుడు ఆయన అని తెలుసుకోపోతే అంతకు మించిన అజ్ఞానం ఇంకేముంది? అది తిన్న తర్వాత నువ్వు శక్తిగా మారాలా, అది కక్కోవాలా, ఆయన డిసైడ్ చేసేది. మనం అందరం కూడా మా తపన ఏంటంటే, అందరికీ దైవం ఎవరో అర్థం కావాలి. ఆయన అరబీ భాషలో అల్లా అంటారు. అల్లా అన్నంత మాత్రాన సాయిబుల్ దేవుడు కాదు. మనం అందరం కలిసి ఉండాలి. అర్థమవుతుందా? ఎవరి యొక్క సంస్కృతి సంప్రదాయాలు, దీంట్లో అన్ని గ్రంథాలను గౌరవించాలి, నమ్మాలి, ప్రవక్తలందరినీ ప్రేమించాలి. ఇది ఖురాన్ యొక్క ఆజ్ఞ, అల్లా యొక్క ఆజ్ఞ. దీన్ని ఎవరైతే తిరస్కరిస్తారో అల్లానే స్వయంగా తిరస్కరించినట్టు. మీరు ఎవరైతే ఈ ఆజ్ఞల్ని తిరస్కరిస్తారో అల్లాని తిరస్కరించినట్టు. మీరు అప్పుడు ఎన్ని నమాజులు చేసినా రేపు నమాజ్ పక్కన పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అర్థమవుతుంది, ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ లేకుండా ఏదో నేను నెత్తిన టోపీ పెట్టుకొని పైజామాలు ఆల్సి వేసి నేనేదో నమాజ్కు పోయేస్తా, నాకు నచ్చినట్టు చేస్తా, అది కాదు. అది కాదు విశ్వాసం అంటే. కల్మా అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా నాకు దాసోహం చేసిన దైవానికి నేను దాసోహం అయ్యాను, ఆయన్ని నేను ఒప్పుకుంటున్నానని చెప్పి చదవటమే కల్మా, పలకటమే. దైవం ఒకే ఒక్కడు, ఆయనే గొప్పవాడు, ఆయన దైవత్వాన్ని, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తానని ఒప్పుకోవటమే కల్మా చదవటం. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. ఇది చదివిన తర్వాతే, ఇది అర్థమైన తర్వాత అతని మీద నమాజ్ ఫర్జ్ అయ్యింది. ఈ పై యొక్క ఆజ్ఞ వదిలిపెట్టి మిగతా 4 చేసావు. నువ్వు హజ్జు పోయి వచ్చావు, అర్థమవుతుందా? నువ్వు ఉమ్రా పోయి వచ్చావు, నువ్వు జమాతుకు పోయి వచ్చావు, నువ్వు యాడికైనా పోయి వచ్చావు, కానీ లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్థం కాల. ఇంటికి వచ్చి మళ్ళీ అల్లాతో పాటు అందరినీ సహవర్తులుగా భావిస్తున్నావు. పోయింది మొత్తం, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది మొత్తం. అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు కరెక్ట్ ఉంటే, దైవాన్ని సృష్టించిన వాడు, దైవం నన్ను సృష్టించాడు, సృష్టిని సృష్టించాడు, ఆయన శక్తి, దైవశక్తి ఆయనకే సొంతం, భక్తి అనేది ఆయనకే చేయాలి, నమాజ్ అంటే భక్తి ఆయనకే చేయాలని ఈ ఒక్క మాట మీద నీకు 100% జ్ఞానం, లేదా పాస్ మార్కులు 35% జ్ఞానం, 50% జ్ఞానం ఉన్న తర్వాత నువ్వు ఎంత నమాజ్ చేసినా 5 సార్లు ఎమ్మటే నీ మీద ఫర్జ్ ఏం అవలా, ఎమ్మటే ఏం అవలా. ఎందుకంటే మక్కాలో కల్మా చదివిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత 5 పూటల నమాజ్ని 12వ సంవత్సరం హిజ్రత్ వెళ్ళటానికి 1 సంవత్సర కాలం ముందులో అప్పుడు 5 సార్లు నమాజ్ ఇచ్చాడు. అర్థమవుతుందా? నీ జ్ఞానం వచ్చిన తర్వాత ఎప్పుడైతే నువ్వు జ్ఞానం పెంచుకుంటావో, విశ్వాసం పెంచుకుంటావో, ఈ యొక్క అంతా అప్పుడు నీ మీద విశ్వాసం పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా నీ నమాజులన్నీ 5 సార్లు అయితే 6 సార్లు చేయమన్నా చేస్తావు, 5 సార్లు చేయమన్నా చేస్తావు. బరువు మోసేవాడేవాడు ఇతరుల బరువుని మోయలేడు. నమాజ్ 2, 3 జకాత్, 3 జకాత్, అదవుతుందా? 4 రోజా, 5 హజ్. ఈ 5 పాటిస్తేనే ముస్లిం. నేను రంజాన్లో ఉపవాసాలు ఉంటావు. ఆ తర్వాత రంజాన్ అయిపోగానే మళ్ళీ అమ్మటే నేను షిర్క్ చేస్తా, బహుదైవారాధన చేస్తా అంటే నీ నమాజ్ చేసిన పుణ్యాలు మొత్తం పోయినాయి, రోజా ఉన్న పుణ్యాలు మొత్తం పోయినాయి, కొట్టుకొని పోయినాయి.
వాన వచ్చినప్పుడు వరదలో కొట్టుకొని పోయినట్టు కొట్టుకొని పోయినాయి. కాపాడుకోవాలి. నువ్వు కొంచెమే నమాజ్ చేయి, కొంచెమే దానం చేయి. అది అర్థమవుతుందా? ఏదైతే రోజాలు ఎంతైతే నువ్వు సంపాదించుకుంటున్నావో పుణ్యాలు, వాటిని కాపాడుకునే బాధ్యత నీ మీద ఉంది. శైతాన్ అక్కడ నీ పుణ్యాలన్నీ ఎప్పుడో నీ నుంచి దూరం అయిపోతాయా? ఇప్పుడు ఒక వ్యక్తి, చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను సెకండ్ ఖుత్బాలోకి వెళ్తాను. ఒక వ్యక్తి 10 లక్షలు సంపాదించాడు. ఎంత సంపాదించాడు? ఉదాహరణకి చెప్తున్నాను, 10 లక్షలు సంపాదించాడు అనుకున్నాం. ఆ 10 లక్షలు సంపాదించేలోపు ఇటు 10 లక్షలు అప్పు అయింది మళ్ళీ ఆయనకి. అర్థమవుతుందా? ఎట్లా అయింది అప్పు అని అంటే, ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయిందో, ఆయనకి ఏదో ఇంకేదో సంథింగ్ ఏదో అయింది, మొత్తానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకో ఎవరికో అయింది, హాస్పిటల్ తీసుకుపోయి మొత్తం ఇడిపోయింది. ఇప్పుడు ఆయన సంపాదించింది మిగిలిందా పోయిందా? చెప్పండి. పోయిందా మిగిలిందా? పోయింది. అట్లే ఇప్పుడు నెల రోజులు ఉపవాసాలు ఉన్నారు, ఉపవాస పుణ్యాలన్నీ వచ్చినాయి. 5 సార్లు నమాజ్ చేశారు రంజాన్లో. తర్వాత సరే ఉదయం సాయంత్రం చేస్తున్నారు, 5 సార్లు నమాజ్ చేయాలి. కాసిం గారు వచ్చి 2 సార్లు నమాజ్ చేసిన మళ్ళీ నా మీద నిందేశారు. నా మీద 5 సార్లు ఫర్జ్ అయింది, మీకు ఎంత చేతనైతే అంత 5 సార్లు చేయాలని ఆజ్ఞ అయితే ఉంది, దాన్ని మొయ్యలైతే మొయ్యండి. ఎంతవరకు పాటించగలుగుతారో పాటించండి. మొత్తం పాటించితే అల్హమ్దుల్లా. ఇప్పుడు పుణ్యాలన్నీ 5 సార్లు నమాజ్ పుణ్యాలు కానీ, రోజు ఉదయం సాయంత్రం నమాజ్ పుణ్యాలు కానీ, జుమ్మా నమాజ్ పుణ్యాలు కానీ బాగానే సంపాదించారు పుణ్యాలు. ఆ తర్వాత ఏదో చిన్న ఆపద వచ్చింది మీకు, లేదా ఇంట్లో భార్య ఏదో అన్నది, అయ్యో ఇది చేయకపోతే మనకి కుదరదంట, పలానా ఆయన చెప్పిండు, పలానా ఎవరు ఏదో చెప్పిండు, తీసుకొచ్చారు, ఆ కార్యం చేసేసారు. అర్థమవుతుందా? అల్లాతో పాటు వేరే వాళ్ళని సహవర్తులుగా పెట్టేసి ఇంట్లో ఏదో షిర్కు కార్యం ఒకటి చేసేసారు. ఇప్పుడు మీ పుణ్యాలు, సంవత్సరం మొత్తం చేసిన పుణ్యాలు, లేదా ఇంకా 2-3 సంవత్సరాల నుంచి ఏం షిర్కు చేయాల, ఇప్పుడే చేశారు, షిర్కు చేశారు. మీ పుణ్యాలు ఉన్నట్ట పోయినట్ట? ఉన్నట్ట పోయినట్ట? షిర్కు చేశారు. అల్లాతో పాటు సహవర్తులుగా ఎవరైతే చేస్తారో, ఎవరినైతే చేరుస్తారో, అంటే దైవంతో పాటు ఇతరుని దేవుడి ప్లేస్లో ఎవరైతే సమంగా నిలబెడతారో దాన్ని షిర్క్ అంటారు, బహుదైవారాధన అంటారు. దానివల్ల పాపాలన్నీ, మీ పుణ్యాలన్నీ పోయి భూమి మీద మళ్ళీ క్షమించరానంత పాపంలోకి మీరు కూరుకుపోయారు. అర్థమైందా విషయం? అంటే మనం దయచేసి షిర్కుకి దూరంగా ఉన్నాం. భూమి ఆకాశాల్లో గొప్పది లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇందాక చెప్పాను, భూమి ఆకాశాలు ఒకవైపు కాటాలో పెడితే, ఒకవైపు లా ఇలాహ ఇల్లల్లాహ్ పెడితే కాటాలో లా ఇలాహ ఇల్లల్లాహ్ బరువు ఉంటుంది, భూమి ఆకాశాల పైకి. అంత గొప్ప ధర్మాన్ని చివరి గ్రంథం ద్వారా, చివరి ప్రవక్త ద్వారా అందరికీ ఇచ్చాడు. ఎవరికి లేదంటే అందరికీ ఇచ్చాడు. 1,24,000 మంది పైగా ప్రవక్తల తర్వాత గొప్పగా దక్కిన అదృష్టం, గొప్పదైన ధర్మం ఇది. మనుషులందరికీ మనమే మార్గదర్శకంగా ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నంతకాలం ఉన్నారు, ఆయన ఉమ్మత్తుగా ఇప్పుడు మనం ఉండాలి ఇన్షాల్లా. ఆమీన్. అదైతుందా? జమాతుల పేరుతో ఇడిపోవద్దు దయచేసి. ఎవరు ఏ జమాతులో ఉన్నా హ్యాపీగా ఉండండి. ఇది ఎక్కువ అది తక్కువ అనే భేదాభిప్రాయాలు మేము దగ్గర ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఏనాడు చిన్న మస్లే మసాయిల్ భేదాభిప్రాయాల గురించి మేము ఇక్కడ చర్చించలేదు, బోధించామండి, బోధించలేదు. కాబట్టి వెళ్ళేవాళ్ళు జ్ఞానం నేర్చుకొని రండి, వెళ్ళేవాళ్ళు నమాజ్ గొప్పతనం నేర్చుకొని రండి, వెళ్ళేవాళ్ళు సూరాల అర్థం నేర్చుకొని సూరాలను కూడా నేర్చుకొని రండి. ఇక్కడ ఈ యొక్క ముసల్లీలు పెరిగేటటువంటి భాగంలో మీరు భాగస్వాములు కండి. ఆ పనిలో మీరు ముందుండండి, మార్గదర్శకులుగా ఉండండి. కానీ భేదాలు సృష్టించి వేరియేషన్ చేస్తా అంటే ఫస్ట్ వచ్చేది అల్లా శాపం. ఇది ఖురాన్ ఆయత్, ఇది ఖురాన్ ఆయత్. నేను ఇస్తాను మీకు ఆయత్ కూడా, నేను చెప్తాను. దాంట్లో 2, భూలోకంలో నష్టపోతారు, పరలోకంలో నష్టపోతారు అని చెప్పి అల్లా. ఎందుకంటే అల్లాకి చిన్న మాట చెప్తాను, సాయిబులు ఒక్కళ్ళంటేనే ఇష్టమా అల్లాకి, అందరంటే ఇష్టమా? చెప్పండి. సాయిబులు ఒక్కళ్ళంటే అల్లాకి ఇష్టమా? అందరంటే ఇష్టం. మరి మనకెందుకు అందరంటే ఇష్టం లేదు? మరి మనకెందుకు అందరంటే ఇష్టం లేదు? అల్లాకి అందరంటే ఇష్టం. అందరికీ నీళ్ళు ఇస్తున్నాడు, అందరికీ ప్రేమలు పెట్టాడు, అందరికీ బంధాలు పెట్టాడు, అందరికీ భార్య పిల్లలు ఇస్తున్నాడు, అందరికీ సంపదిస్తున్నాడు, అందరికీ అన్నీ ఇచ్చి పరీక్షిస్తున్నాడు. ఆ విషయం నీకు నాకు దేవుడు అక్కడే. ఇది ఓన్లీ భాష మాత్రమే తేడా అని చెప్పే బాధ్యత నుంచి వైద్యులకి నాది నేను గొప్ప, నేను గొప్ప. మనం పల్లెటూరులో ఉంటున్నాం,
మనం పల్లెటూరులో ఉంటున్నాం, అందరితో అన్నదమ్ములా కలిసిపోతున్నాం. ఇది సిటీ కాదు. సిటీ నిజంగా చెప్తాను నేను, మా బజార్లో 3వ ఇంటి అవతల పేరు ఆయన, నేను 10 సంవత్సరాలు ఉంటున్నా, 3 ఇళ్ళ అవతల ఆ ఇంటి యజమాని పేరేంటో నాకు తెలియదు, ఇంతవరకు తెలియదు. నేను చెప్తున్నా, సిటీ వ్యవహారం కాదు ఇది, పల్లెటూరు వ్యవహారం. పల్లెటూరులో అందరం అన్నదమ్ములా కలిసి ఉంటాం, కలిసి ఉండాలి కూడా. మా ఊళ్ళో ఈ దరి నుంచి ఆ దరికి కోమట్లు కూడా మాది ప్రాపర్. ఎవరి పేరుని అడిగిన చెప్తా, ఈ దరి నుంచి ఆ దరికి ఎవరి పేరు అడిగి చెప్తా. ఖమ్మం పై 10 సంవత్సరాలు 3వ ఇంటి అవతల ఆయన యజమాని పేరు ఏంటంటే, ఎవరైనా రోడ్డు మీద అడిగితే పలా ఆయన ఇల్లు ఆడారంటే నాకు కూడా తెలియదు. కాదు, సిటీకి పల్లెటూరుకి తేడా ఉంది. మనం అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. ఇలా ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించి మనం అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఇన్షాల్లాహ్ ఆమీన్. వాకద్దాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.